పుట్టినాక నేను ఇంట్లోనే ఉండేదాన్ని, ఇంకా మా అమ్మ దగ్గరే ఉండేదాన్ని, ఇంట్లోనే, బయటికి వెళ్ళేదాన్ని కాదు. నన్ను ఆంటీ గారు గురుగారి దగ్గర తీసుకెళ్ళినాక నీకేం భయం లేదమ్మా అది ఇదని మంచిగా నాకు ఇట్లా పరిచయం అయినాక ఇక్కడ రావాలని ఇక్కడికి వచ్చినాను. ఇంకా గురుగారు రమ్మంటే ఇంకా నా అప్పటి నుంచి నేను ఇంకా ఇక్కడి నుంచి వెళ్ళలేదన్నట్టు, ఇంకా అట్లనే కంటిన్యూ అవుతుంది. ఇంకా మేం కేవలం జీవనాధారం లేక ఇక్కడ ఉద్యోగాలు చేయట్లేదు. మానసిక తృప్తి, ప్రశాంత వాతావరణం, సేవాభావపూరిత ప్రదేశం, ఎందరో జీవితంలో మార్పు, ఎందరికో అండగా నిలిచే క్షేత్రంగా విలసిల్లిన శ్రీ సాయి బృందావనంలో ఉండటమే ఓ గొప్ప అనుభూతి అంటున్నారు. నా పేరు సూర్యాడు, నా వయసు అబౌట్ 80 years. నేను ఇక్కడ చేసే పని అడ్మినిస్ట్రేటివ్ లైన్ చూస్తున్నాను, అకౌంట్స్ కూడా చూస్తూ ఉంటాను. దీనికి చాలా విశిష్టమైన వర్క్ ఇది. మానవ సేవ, మాధవ సేవ సెంటర్గా పెట్టుకుని చేసే పని ఇది. ప్రయోజనాత్మకంగా జీవించాం, ఆ ఎండ్ చేస్తున్నాం అన్న సాటిస్ఫాక్షన్ దీంట్లో ఉంటుంది. ఆ సంతోషం మటుకు మాకు ఉంది, నాకు పర్సనల్గా ఉందండి. నా పేరు నాగభూషణరావు. నేను వచ్చి ఇక్కడ 4 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాను. నేను ఇక్కడ హోమియో డాక్టర్ని. ఇక్కడ మేము చాలా కంటి ఆపరేషన్లు లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో ఫ్రీగా 150 ఆపరేషన్లు, 400 మంది కళ్ళజోళ్ళు ఫ్రీగా ఇప్పించాం. నారాయణ స్వామి గారు ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు వైద్యం అది చేయించడానికి. ఇక్కడ సాయి బృందావనంలో నేను 8 సంవత్సరాల పనిచేస్తున్నాను. గార్డెన్ వర్క్ చేస్తాను సార్. నేను ఇక్కడ గార్డెన్ మొత్తం కటింగ్, గార్డెన్ వర్క్ చేస్తా. గురువుగారు నన్ను ఫస్ట్ తీసుకొచ్చాడు ఇక్కడికి. ఇంతకుముందు నాకు అక్కడ సిటీలో ఏం లేకుండే, ఇక్కడ తీసుకొచ్చాడు. ఇక్కడే గార్డెన్ వర్క్ చేస్తున్నా 8 సంవత్సరాల సంది. నాకు ఇక్కడికి వచ్చినాక నాకు మ్యారేజ్ అయింది, ఓ బాబు ఓ పాప. ఇక్కడనే నాకు రూమ్ ఇచ్చారు, ఇక్కడనే ఉంటున్నాను. మొత్తం ఫుడ్ కానీ అన్నీ కానీ ఆయనే చూసుకుంటున్నాడు. సాలరీ కూడా ఇస్తాడు, మొత్తం ఆయనే చూసుకుంటున్నాడు. ఇక్కడ ఆయన కొడుకులాగా చాలా బాగా చూసుకుంటున్నాడు. ఇది కేవలం ఒక పుణ్యక్షేత్రం లాగానే కాదు, మానవ సేవే మాధవ సేవ అనే పరమావధిని, పరమార్థాన్ని, సర్వమత సహనం, ఆధ్యాత్మిక విజ్ఞానం, ప్రేమ సహనాల్ని మేళవించి మానవీయ సంస్కృతిని పెంపొందించే క్షేత్రం ఇది. నా పేరు శ్రవంతి. నేను 7th క్లాస్ చదువుతున్నా. నా వయసు 13 years. మా మమ్మీ సూసైడ్ చేసుకొని చనిపోయింది. మా డాడీ పట్టించుకోవట్లేదు. ఇక్కడికి మా నాన్నమ్మ తీసుకొచ్చింది. ఇక్కడ చాలా హ్యాపీగా ఉంది. గురుగారు మమ్మల్ని చదివిపిస్తుండు ఏ లోటు తెలియకుండా. నా పేరు శ్రీనివాసరావు. మా ఫ్రెండ్ అడ్రస్ ఇస్తే ఇక్కడికి వచ్చి ఇక్కడ నా ఓన్ చేసుకుందాని ఇక్కడ ఉంటున్నాను. మీకు మీ పిల్లలు ఎక్కడ ఉంటారు? ఎవరు లేరు. ఎవరు లేరు? అమ్మ నాన్న తమ్ముడు అందరు ఉన్నారు. వాళ్ళు ఎక్కడ ఉంటారు? గుంటూరులో. గుంటూరులో ఉంటారు. వాళ్ళు ఎప్పుడైనా వస్తుంటారా చూడడానికి? రారు. తెలుసా మీరు ఇక్కడ ఉన్నట్టు? తెలుసు కానీ ఎవరు రారు. చూడండి, ఈ పిల్లలు ఎంతో చక్కగా చదువుతున్నారు. క్రమశిక్షణ, దైవభక్తి, సేవాభావం అన్నీ ప్రతి ఒక్కరిలో నిండుగా కనబడతాయి. ఇక్కడే ఉండి ఈ పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పిస్తున్న ఎస్ఎన్ మూర్తి గారితో మాట్లాడదాం. నమస్కారం అండి, నా పేరు సూర్యనారాయణ మూర్తి, ఎస్ఎన్ మూర్తి. నేను సాయి బృందావనానికి 7 నెలల క్రితం ఇక్కడికి వచ్చాను. నేను టీచర్గా పనిచేస్తున్నాను హైదరాబాద్లో. ముఖ్యంగా గంటా నారాయణ స్వామీజీ గారి యొక్క కార్యక్రమాలు నేను గమనించినప్పటి నుంచి 2 నెలలే ఉందాం అనుకుని ఇక్కడికి వచ్చాను యాక్చువల్లీ. కానీ నాకు తెలియకుండానే 7-8 నెలలు గడిచిపోతున్నాయి. సో స్పెషల్లీ నేను లీవ్ పెట్టుకుని మరీ ఇక్కడ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాను. నిజంగా చెప్పాలంటే అది సాయినాథుడి మహిమనే అనుకోండి, అది ఏ విధమైన అనుకోండి. చాలామంది ఆరోగ్యరీత్యా కూడా చాలా కుదుటపడ్డారు. అవన్నీ నేను నా కళ్ళారడం చూశాను. దేవుడు ఎవరైతేనేం, మతం ఏదైతేనేం, మనిషి మస్తిష్కంలో జనించిన మంచి ఆలోచనలే కొంతమంది జీవితాల్లో కొత్త ఆశల్ని నింపుతాయి. ఆ బాటలోనే కొన్ని వందల మంది జీవితాల్లో వెలుగును నింపుతూ వాళ్లలో ఆత్మవిశ్వాసాన్ని కలిగించి అండగా, ఆసరాగా, ఎంతో ఆప్యాయతగా ఆదరిస్తున్న శ్రీ ఘంటా నారాయణ స్వామీజీ ఎంతో అభినందనీయులు. అలజడి ఎక్కువగా ఉంది, అశాంతి ఎక్కువగా ఉంది. కారణం ఏమిటంటే ధనం ఉండి బాధలు పడుతున్నారు, ధనం లేక బాధలు పడుతున్నారు. విద్య ఉండి బాధపడుతున్నారు, విద్య లేక బాధపడుతున్నారు. దానికి కారణం ఏంటంటే స్వార్థం. ఇవాళ మీరు చూసేటువంటి సాయి బృందావనం అనే క్షేత్రం వ్యక్తిగతమైంది కాదు. భగవంతుడు సాయినాథుడు
ఇక్కడ నిజంగా ప్రత్యక్షంగా ఆయన నడుపుతున్నట్లుగానే ఉంది. ఇలాంటి క్షేత్రాలు భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో ప్రతి జిల్లాలో కూడా ఉన్నప్పుడు మరి తోటి మానవుడికి కూడా మనం సహాయపడాలనేటువంటి సదుద్దేశం ఉండాలి. మీ తోటి వాడికి సహాయపడటం నేర్చుకోండి. మీకు ఉన్నంతలోనే 10 మందికి సహాయపడటం నేర్చుకోండి. మీరు కావాలి అనుకున్నప్పుడు అన్నీ బాధలే, నాకు వద్దు అంటే అంతా ఆనందమే. ఎంతమంది అయినా ఇక్కడ వృద్ధులు రావాలనుకుంటే రావచ్చు, దీనికి రికమెండేషన్ లేవు, ఏ రకమైనటువంటి రుసుము లేదు, మీరు కట్టుబట్టలతో రావచ్చు మీకు ఉన్నంతలో. కానీ నిజాయితీగా ఉండటానికి ప్రయత్నం చెయ్యండి. మీకుండేటువంటి చెడ్డ అలవాట్లని గతః చెడును వదిలేయండి. నాకు లేదు అనే భావన లేకోకుండా సత్ప్రవర్తనతో ఇక్కడ ఉన్నప్పుడు ఈ క్షేత్రం మీది, మన అందరిది. కనుక దీన్ని సద్వినియోగపరచుకోండి. విద్యార్థులు కానివ్వండి, వృద్ధులు కానివ్వండి, ఆర్తులు నిస్సహాయ స్థితిలో ఉన్న వారందరికీ కూడా సవినయంగా నేను మనవి చేసేది, ఈ క్షేత్రం మీది, మన అందరిది. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రేక్షకులకు చిన్న మాట, మీరొక్కసారి క్షేత్రాన్ని దర్శించండి. చివరగా పరోపకారాయ ఫలంతి వృక్షః, పరోపకారాయ వహంతి నద్యః, పరోపకారాయ దుహంతి గావః, పరోపకారార్థం మిదం శరీరం. అలాగే భగవంతుడిచ్చిన ఈ శరీరాన్ని పరుల సేవ కోసం ఉపయోగించడం నిజమైన మానవీయం. ఆ కోణంలో, ఆ బాటలో, ఆ మార్గంలో, ఆ ధ్యాసలో, ఆ భావంతో స్పందించే ప్రతి ఒక్కరూ ఈ 100కో 1,00,00,000 ఒక్కరు. ఆరాటం ముందు ఆటంకం ఎంత, సంకల్పం ముందు వైకల్యం ఎంత, దృఢచిత్తం ముందు దురదృష్టం ఎంత, ఎదురీత ముందు విధిరాత ఎంత, నమ్మకము పట్టుదల నా 2 రెక్కలుగా ఎగిరేస్తా ఏలేస్తా ఆశల ఆకాశాన్నంతా.